జాతీయోద్యమం సాగుతున్న సమయంలో ప్రతి సన్నివేశానికి చలించే ఉమర్ అలీషా వారు దేశభక్తి, జాతీయ భావాలను దేశ ప్రజల్లో జాగృతి పరిచేలా సుమారు 25 లఘు కావ్యాలను రచించింది. వాటిలో ప్రముఖమైనవి 1915లో రచించిన గ్రంథాలయములు అనే కవితలో దేశాభిమానము దీపింపబడాలి అన్నా, సంఘ సంస్కరణలు జరగాలి అన్నా, జాతి అభివృద్ధి కావాలన్నా, జన్మభూమికి మేలు జరగాలి అన్నా ఊరూరా గ్రంథాలయములు స్థాపించాలని, స్వతంత్ర ఉద్యమానికి ఇవి ఎంతో దోహదపడతాయని ఆయన చెప్పారు. 1916లో వీరు రాసిన ఐకమత్యము అనే కవితా ఖండిక ద్వారా భారతీయులందరూ జాతి, కుల, మత భేదాలను మరిచి ఐకమత్యంగా ఉంటే స్వతంత్రం కాంక్ష సిద్ధిస్తుందని ఆయన చెప్పారు. 1921లో రచించిన మోక్షగీతి, జలియన్ వాలాబాగ్, అహింసా గీతము వంటి రచనలు దేశభక్తిని పెంపొందించేందుకు ఎంతో దోహదపడినవి ఆనాటి కాలంలో. 1922లో రచించిన భారతమాత, కాలము, గాంధీ, రాటము వంటి కవితలు జాతీయ భావాలను ఉత్తేజపరిచే విధంగా ఉన్నట్లు తెలియబడుచున్నవి. దేశమాత, దండకము, ఎవరు తల్లి, జన్మభూమి వంటి కావ్య ఖండికలు భరత భూమిని కీర్తించేవిగా ఉన్నట్లు ఆనాటి పత్రికలు కొనియాడబడినవి.